Good morning friends. Today we are going to learn simple, compound and complex sentences. So before going to learn what is simple, what is compound, what is complex, let us know what is definition of sentence. Sentence is a group of words which gives complete meaning or complete sense. కొన్ని పదాల కలయిక, ఆ పదాల కలయిక పూర్తి అర్థం ఇవ్వాలి. ఓకే, అయితే ఇక్కడ స్ట్రక్చర్ బట్టి సెంటెన్సెస్ మూడు రకాలు ఉన్నాయి: సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్. ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ క్లాజ్ ఆర్ ప్రేజ్. సో ప్రేజ్ అన్న క్లాజ్ అన్న ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అయితే ప్రేజ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, కానీ క్లాజ్ అనేది పూర్తి అర్థం ఇస్తుంది. పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక క్లాజ్ని, పూర్తి అర్థం ఇచ్చిన ఒక కొన్ని పదాల సమూహాన్ని క్లాజ్ అంటాము, ఆర్ సెంటెన్స్ అంటాము. అయితే సింపుల్ సెంటెన్స్ చెప్పేటప్పటికి దీంట్లో ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, ఒకే ఒక క్లాజ్ ఉంటుంది, ఒకే ఒక మెయిన్ వెర్బ్ ఉంటుంది, మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, I have a green pen. I have a green pen. నా దగ్గర ఒక గ్రీన్ పెన్ ఉంది. ఇక్కడ ఒకే ఒక వెర్బ్ ఉంది, దట్ ఈజ్ హ్యావ్. ఒకే ఒక వెర్బ్ ఉంది, మరి వెర్బ్లు ఏం లేవు. ఐ హ్యావ్ గ్రీన్ పెన్ పూర్తి అర్థం ఇస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ ఒకే ఒక వెర్బ్ ఇచ్చి, ఒకే ఒక క్లాజ్, దీంట్లో ఇంకేం లేవు, ఒకే ఒక క్లాజ్, ఒకే ఒక వెర్బ్ ఉంది దీంట్లో. హ్యావ్, ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఎ గ్రీన్ పెన్. ఇప్పుడు ఈ ఐ హ్యావ్ ఎ గ్రీన్ పెన్ అనే ఈ వాక్యాన్ని 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయి. దీన్ని కొన్ని ఎక్స్టెన్షన్స్ రాయొచ్చు, మీనింగ్ అదే ఉంటుంది, మీనింగ్ మారదు, కానీ మనం ఇంకొక రకం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ పెన్ అండ్ it is in green color. It is in green color. ఇప్పుడు వచ్చేటప్పటికి సేమ్ ఐ హ్యావ్ ఏ గ్రీన్ పెన్ అన్న, ఐ హ్యావ్ ఏ పెన్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్ అన్న ఒకటే. ఇక్కడ ఐ హ్యావ్ పెన్ ఇదొక వెర్బ్ ఉంది, ఇదొక క్లాస్, అండ్ మరియు ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్లో ఉంది, ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, రెండు సెంటెన్స్. అదే ఇదొక మెయిన్ క్లాజ్, ఇదొక మెయిన్ క్లాజ్. అంటే రెండు మెయిన్ క్లాజ్ ఉన్నాయనుకోండి, దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. దిస్ ఈజ్ వాట్ వి కాల్ కాంపౌండ్ సెంటెన్స్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇదొక మెయిన్ క్లాజ్, ఐ హ్యావ్ పెన్ అండ్ ఇట్ ఆ పెన్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, ఇది గ్రీన్ రంగులో ఉంది. ఐ హ్యావ్ ఏ గ్రీన్ పెన్ అన్న, ఐ హ్యావ్ ఎ పెన్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్ అన్న ఒకటే, మీనింగ్ మారలేదు, బట్ స్ట్రక్చర్ మారింది. ఈ స్ట్రక్చర్లో ఇక్కడ ఒక వెర్బ్ ఉంది, ఇక్కడ ఒక వెర్బ్ ఉంది, ఇక్కడ రెండు వెర్బ్లు ఉన్నాయి. దట్ మీన్స్ ఇదొక క్లాజు, ఇదొక క్లాజు. సో ఇదొక మెయిన్ క్లాజ్, దీనిలో ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది అంటే, ఒకే ఒక వెర్బ్ ఉందంటే అది సింపుల్. ఇక్కడ రెండు మెయిన్ క్లాజ్ ఉన్నాయి. ఐ హ్యావ్ పెన్ అనేది ఒక మెయిన్ క్లాజ్, ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, ఇది ఒక మెయిన్ క్లాజ్, ఇది గ్రీన్ కలర్లో ఉంది, ఇది ఒక వాక్యమే. అంటే ఇది లేకపోయినా దానికి ఒక అర్థం వస్తుంది, అది లేకపోయినా ఇది నా దగ్గర ఒక కాలం ఉన్నది, ఇది ఒక వాక్యం. సో వితౌట్ దట్ వన్ ఇట్ కెన్ గివ్స్ ఎ మీనింగ్. అలాగే ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్ ఉంది, ఇది లేకపోయినా అది ఒక క్లాజ్. అంటే రెండు మెయిన్ క్లాజ్, దేనికి ఆధారపడలేదు, ఇది ఒక మెయిన్ క్లాజ్. సో మెయిన్ క్లాజ్, రెండు మెయిన్ క్లాజ్లు ఉంటే దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అంటారు. ఇప్పుడు దీన్ని ఇంకొక రకం రాయొచ్చు. ఐ హ్యావ్ ఏ పెన్ విచ్ ఈజ్ ఇన్ ఎ గ్రీన్ కలర్. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ గ్రీన్ పెన్ అన్న, I have a pen and it is in green color అన్న, I have a pen which is in green color అన్న
ఒకటి మూడు ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మూడో వాక్యంలో ఐ హ్యావ్ పెన్ ఇది ఒక మెయిన్ క్లాజ్, అంటే అవతల పక్క భాగం లేకపోయినా దీన్ని పూర్తి అర్థమిస్తుంది, ఇది ఒక మెయిన్ క్లాజ్. ఓకే, ఇక్కడ విచ్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్, ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో ఈ వాక్యానికి అర్థం ఇవ్వడానికి ఇది ఉండాలి. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ డిపెండెంట్ క్లాజ్ అన్నారు. ఏమన్నారంటే డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్, సబ్ ఆర్డినేట్ క్లాజ్ అంటే ఒక మెయిన్ క్లాజు ప్లస్ ఒక సబార్డినేట్ క్లాజు, అంటే మెయిన్ సబార్డినేట్ కలిపి ఉందనుకోండి, దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇప్పుడు 1 2 3 ఈ 3 సెంటెన్స్ తాలూకా భావం ఒకటే. నా దగ్గర ఒక గ్రీన్ కలర్ పెన్ ఉంది, ఎస్ నా దగ్గర ఒక పెన్ ఉంది మరియు ఇది గ్రీన్ కలర్లో ఉంది. నా దగ్గర పెన్ ఉంది, గ్రీన్ కలర్లో ఉన్న పెన్ ఉంది, ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో ఆ పెన్ నా దగ్గర ఉంది. అంటే ఈ 3 వాక్యాలకి సెంటెన్స్కి మీనింగ్ ఒకటే, కానీ ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఒకే ఒక వెర్బ్ ఉంది, కాబట్టి ఇది సింపుల్. 2 మెయిన్ క్లాజ్ ఉన్నాయి, సో ఇది ఉంటే ఒక మెయిన్ క్లాజ్, అది ఒక మెయిన్ క్లాజ్. 2 మెయిన్ క్లాజులతో మనం ఎంతో కలిపాం ఉన్నప్పుడు అది కాంపౌండ్. అలాగే ఐ హ్యావ్ పెన్ ఇది ఒక మెయిన్ క్లాజ్ ఒకటి. విచ్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్ అన్నప్పుడు ఇది డిపెండెంట్ క్లాజ్ అంటారు, లేకపోతే సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఒక మెయిన్ ఒక సబార్డినేట్ క్లాజ్ అనుకోండి, దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్. సో ఇది సింపుల్గా. ఇంకా పెద్ద సెంటెన్స్ తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో నేను అదే విధంగా ఒక సెంటెన్స్ రాస్తాను. ఐ హ్యావ్ an అమెరికన్ ఫ్రెండ్. అమెరికన్ ఫ్రెండ్, నాకు అమెరికా దేశం ఒక అమెరికా ఫ్రెండ్ ఉన్నాడు. ఇది ఏ సెంటెన్స్ అనుకుంటాము, ఒకే ఒక వెర్బ్ ఉంది, సేమ్ ఐ హ్యావ్ an అమెరికన్ ఫ్రెండ్. సో ఇది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ మనం యాజ్ ఫర్ పై చూసినట్టుగైతే. అలాగే ఇప్పుడు దీన్ని మనం కాంపౌండ్ రాయాలనుకోండి. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ అండ్ హీ ఈజ్ an అమెరికన్. ఐ హ్యావ్ ఫ్రెండ్, ఐ హ్యావ్ an అమెరికన్ ఫ్రెండ్ అన్న, ఐ హ్యావ్ ఫ్రెండ్ ఇది ఒక మెయిన్ క్లాస్ అండ్ మరియు హీ ఈజ్ అన్ అమెరికన్, అతను అమెరికా వాడు, ఇది ఒక మెయిన్ క్లాస్. సో 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి. సో 2 మెయిన్ క్లాజులు ఉన్నాయంటే అది ఏమవుతుంది, అది కాంపౌండ్. దిస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్. ఇది సింపుల్, దిస్ ఈజ్ కాంపౌండ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ an అమెరికన్. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, ఇది మెయిన్ క్లాస్. హూ ఈజ్ అన్ అమెరికన్, ఎవరైతే అమెరికా వాడు, అమెరికాకు చెందినవాడు అనేది ఇదేమవుతుంది, ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది ఆర్ డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఒక డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ ఒక మెయిన్ క్లాజ్ ఉంది అనుకోండి, అప్పుడేమవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఇది కాంప్లెక్స్. సో in total, so what I mean is, if a sentence has only one main clause or only one verb, that is simple. I have a green pen. Okay. మీనింగ్ మారకుండా దీని తాలూకా మీనింగ్ వచ్చేటట్టుగా ట్రాక్షన్ మారుతుంది. ఐ హ్యావ్ ఎ పెన్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్. నా దగ్గర పెన్ ఉంది, అది మరియు అది గ్రీన్ కలర్లో ఉంది అన్న ఈ రెండింటికి ఒకటే మీనింగ్. పోతే ఇక్కడ స్ట్రక్చర్ మారింది, అంటే పదాల దాని నిర్మాణం. ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ వచ్చింది, పూర్తి అర్థాన్ని ఇచ్చి ఇంకొక దాని ఆధారపడకుండా. అండ్ ఇట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్లో ఉంది, ఇది ఒక వాక్యము, ఇది ఒక మెయిన్ క్లాజు. 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి. 2 మెయిన్ క్లాజులు ఉన్నాయంటే మెయిన్ 2 కన్నా ఎక్కువ మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఏమంటే దీన్ని కాంపౌండ్ అంటారు. సేమ్ ఇదే మీనింగ్ మారకుండా ఐ హ్యావ్ ఎ పెన్ విచ్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్ అని చెప్పాం. సో ఇక్కడ ఐ హ్యావ్ పెన్ అనేది మెయిన్ క్లాజ్ అయిపోయింది.
విచ్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్ అంటే ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో అన్నది సబార్డినేట్ అయింది. సబార్డినేట్ మెయిన్లు కలిసి ఉన్నాయనుకోండి దాన్ని కాంప్లెక్స్ అంటారు. సో ఇది సింపుల్ ఎలా ఉంటుంది, కాంపౌండ్ ఎలాగ ఉంటుంది, కాంప్లెక్స్ ఎలాగ అవుతుంది. ఒకే ఒక మెయిన్ వెర్బ్, ఒకే ఒక మెయిన్ క్లాజ్, ఒకే ఒక వెర్బ్ ఉంటే అది సింపుల్. రెండు మెయిన్ క్లాజులు ఉంటే అది కాంపౌండ్. మెయిన్ క్లాజులు అలాగే మెయిన్ క్లాజులు సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ ఒకటే. డిపెండెంట్ అంటే సబార్డినేట్ ప్లస్ మెయిన్ కలిసి ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ వాట్ వి కాల్ కాంప్లెక్స్. ఇది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేది. అయితే డిఎస్సిలో మనకేమంటాడంటే కొన్ని సెంటెన్స్ ఇస్తాడు, అది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేది మనకు అడుగుతాడు. అయితే మనకి ఇక్కడ చెప్పుకున్నాం కాంపౌండ్కి వచ్చేటప్పటికే ఏముంది, ఇక్కడ ఎండ్ ఉంది. అయితే సింపుల్ ఎలా చెప్తామంటే సింపుల్ మ్యాక్సిమంగా ఎలా ఉంటాయంటే ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, ఒక సూత్రము, ఒకే ఒక వెర్బ్ ఉంటుంది ఒకటి. సాధారణంగా సింపుల్ అనేవి ఎలా ఉంటాయంటే ప్రజెంట్ పార్టిసిపుల్తో కానీ పాస్ట్ పార్టిసిపుల్తో కానీ ప్రారంభమై ఉంటాయి సింపుల్. అయితే కాంప్లెక్స్లు ఎలా ఉంటాయంటే విచ్, వేరు, వెన్ ఇలా ఉంటాయి. అంటే మనకి డిపెండెంట్ లాగా ఉంటాయి. అయితే ఈ రెండింటికంటే ముందు మన కాంపౌండ్ తెలిసిపోతే మిగతా సింపుల్ ఏంటి, కాంప్లెక్స్ అని తెలియవచ్చు. అయితే ఈ కాంపౌండ్ తెలడానికి ఒక చిన్న సూత్రం ఒకటి ఉంది. ఈ కాంపౌండ్ ఇప్పుడు ఎండ్ చెప్పుకున్నాం కదా, ఎండ్లో దీంట్లో కొన్నిసార్లు దీంట్లో ఒకటి ఉంటుందండి. ఫర్ వస్తాయి. ఫర్ ఉందంటే అది కాంపౌండ్. అలాగే ఎండ్ ఉంటుంది, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎండ్ ఉంటుంది. అలాగే నెయిదర్ కానీ ఎయిదర్ కానీ అలా ఉంటాయి. అలాగే బట్ ఉంటుంది, అలాగే ఆర్ ఉంటుంది, లేకపోతే ఎట్ ఉంటుంది, లేకపోతే సో ఉంటుంది. అంటే ముఖ్యంగా దీంట్లో ఇక్కడ ఈ కాంపౌండ్ సెంటెన్స్లో ఇక్కడ మనం ఆల్రెడీ జస్ట్ మనం చెప్పుకున్నాం ఎండ్ అనేది. ఇలాగా రెండు మెయిన్ క్లాజుల్ని ఎండ్తో ఇక్కడ మనం కలిపాము. ఎండ్తో కొన్నిసార్లు ఫల్తో కలుపుతాం, కొన్నిసార్లు నైదర్తో కానీ ఇదర్తో కానీ, అలాగే బట్తో కానీ ఆర్తో కానీ ఎత్తో కానీ ఉంటాయి. ఇవన్నీ వచ్చాయంటే ఇక్కడ తప్పనిసరిగా అది మనకి కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కాంపౌండ్ అని తెలిసిపోతే అది కాకపోతే అది సింపుల్ అవ్వచ్చు, లేకపోతే కాంప్లెక్స్ అవ్వచ్చు. అయితే కాంపౌండ్ అవ్వడానికి ఇది సూత్రం. అయితే మనం ఒక చిన్న మనకి ఒక ఈ నెమోనిక్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడండి ఏమున్నాయి. ఇక్కడ లాస్ట్ ముందక్షలు తీసుకుంటే ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అనే పదం వస్తుంది. FANBOYS. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే ఎండ్, నైదర్, ద బట్, ఆర్, ఎట్, సో 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 ఈ విధంగా ఇవి ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకుంటే మనము కాంపౌండ్ అనేది తెలిసిపోతుంది. మనకేమడుతుందంటే ఎగ్జామ్లో డీప్గా అంటే సింపుల్ నుండి కాంపౌండ్ ఎలా మార్చాలి, లేదా కాంపౌండ్ నుండి కాంప్లెక్స్ ఎలా మార్చాలి, కాంప్లెక్స్ నుండి రివర్స్ ఎలా అలాగే వాడకండి. ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాడు. సింపుల్ అనడానికి సింపుల్గా ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, లేకపోతే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, పూర్తి అర్థం ఇచ్చి ఒక సెంటెన్స్. ఇదే మనకి కాంపౌండ్ కావాలనుకోండి రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి. ఈ రెండు మెయిన్ క్లాజులు సాధారణంగా ఫర్తో కానీ, ఎంతో కానీ, నైదర్తో కానీ, తర్వాత బట్తో కానీ, ఆర్తో కానీ, ఎట్తో కానీ, సోతో కలిసి ఉంటాయి. ఈ విధంగా రెండు మెయిన్ క్లాజ్ ఉండాలి. రెండు ఇంకొక ఆధారపడకుండా రెండు దేనికైతే క్లాజెస్ ఉంటాయి, రెండు మెయిన్ క్లాజ్ ఉంటుంది కాంపౌండ్. అదే కాంప్లెక్స్ అనుకోండి ఒక మెయిన్ క్లాజ్ ఉండి ఒక సబార్డినేట్, ఒక సబార్డినేట్ మెయిన్ క్లాజ్, సబార్డినేట్ మెయిన్ క్లాజ్ ఉన్నాయనుకోండి అది కాంప్లెక్స్ అవుతుంది. ఈ విధంగా మనము సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ తర్వాత దీంట్లో కాంపౌండ్ అనేది పోల్చొచ్చు. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మరి సింపుల్కి ఎలాగ సూత్రాలు ఉన్నాయి, అలాగే కాంపౌండ్కి ఎలాగ ఉన్నాయి, కాంప్లెక్స్ ఎలాగ ఉన్నాయి అనేది జస్ట్ ఒక చిన్న టేబుల్లో ఇస్తాను. సో దట్ యూ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ విచ్ ఈజ్ సింపుల్ అండ్ విచ్ ఈజ్ కాంపౌండ్ అండ్ విచ్ ఈజ్ కాంప్లెక్స్. ఇంకా ఎలా మార్చాలి కూడా నేను జస్ట్ ఒక టేబుల్ చెప్తాను.